మెలీనా సీడ్స్ వారి తరపున రైతు సోదరులకు నమస్కారం. నా పేరు నందకిషోర్. నేను మెలీనా సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు కంపెనీలో కళ్యాణదుర్గం నుంచి సేల్స్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేస్తున్నా. ఈరోజు ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏమంటే, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం మోరేపల్లి గ్రామంలో రైతు తలారి మల్లికార్జున అనేటువంటి రైతు పొలంలో అయితే మన మెలీనా సీడ్స్ వారి శివంగి 226 అనేటువంటి టమోటా రకాన్ని అయితే ఇవ్వడం జరిగింది. అది ఎట్లుంది ఏంటి అనేటువంటి విషయాలను రైతుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్కారం. మీ పేరు? మల్లికార్జున తలారి. మల్లికార్జున. మీ ఊరనా? ఊరు వచ్చేసి మోరేపల్లి. శివంగి 226 అనే శివంగి 226 అనేటువంటి వెరైటీని వేసాం. ఎప్పుడు వేసారన్నా? అక్టోబర్ 3వ తారీఖు వేసాము. ఎన్ని వేల మొక్క నాటారన్నా? 5,000 మొక్క నాటాను. 5,000 మొక్క నాటాను. మనకి 75 రోజులకి కటింగ్ అయింది. 75 రోజులకి, ఎందుకంటే వాతావరణం కొద్దిగా అప్పడం కాబట్టి మనకి 75 డేస్ కి కటింగ్ అయింది. కటింగ్ అయినాక ఫస్ట్ కటింగ్ వచ్చేసి మనకు ఒక 15 బాక్సులు అయింది. 15 బాక్సులు. మార్కెట్ రేట్ ఎట్లా పోయిందన్న? 15 బాక్సులు వచ్చేసి 650 పోయింది. 650 రూపాయలు పోయింది. రెండో కటింగ్ సేమ్ రేట్ అయిపోయింది. సేమ్ రేట్. ఇప్పుడు వచ్చేసి మూడో కటింగ్ ఈ రోజు 50 బాక్సులు ఏమైంది? 50 బాక్సులు అన్న. మీరు ఇంతకు ముందు ఏమేమి వెరైటీలు వేస్తుంటారన్న? మీరు వేసాను కూడా వేసాను. ఏమంటే దాంతో పోల్చుకుంటే ఇది కొద్దిగా కాయ బాగానే ఉంది. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా తోటలన్నీ కూడా ముడత రావడము, కాయ మనకి అంత కాపు లేకపోవడం, ఏ తోటలకు పోయినా కూడా రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు అయితే అవే. వేరే వెరైటీలతో పోలిస్తే మనకి వెరైటీ ఎట్లుందన్న? బాగానే ఉంది. మంది కాపు బాగానే పట్టుకుంది. కాయ కూడా బాగానే ఉంది. షైనింగ్ అన్ని ఏమన్నా బాగున్నాయి. పక్క రైతులు ఏమంటున్నారు? బాగానే ఉంది కాయ అని చెప్పేసి అంటున్నారు. ఏం సీడ్ అని అడిగినారు. శివంగి 226 అని చెప్పాను. ఎందుకంటే కాపు కూడా బాగా పడింది అనేసి కొంతమంది చూసినారు. తోటలో కొద్దిగా బాగానే ఉందని చెప్పినారు. నెక్స్ట్ వేరే రైతులు కూడా చెప్పుకోవచ్చా మనం? ధైర్యంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు మార్కెట్ లో దాదాపు 650 రూపాయలు మనకి పోయింది అంటున్నారు. వేరే వెరైటీలో ఏ మాత్రం పోయింది? మనకి మార్కెట్ తో పోల్చుకుంటే వేరే వెరైటీలకి మన వెరైటీకి రేట్ కంపారిజన్ ఏ విధంగా ఉంటుంది? 20 రూపాయల కాంబినేషన్ ఉంటుంది. మంది శివంగి 226 మార్కెట్ లో నేనైతే మందానికి కొద్దిగా వాల్యూ ఉంది అనమాట. మందానికి కొంచెం. అంటే నెక్స్ట్ మీరు కేవలం 5,000 మొక్కే నాటడం జరిగింది కదా. నెక్స్ట్ టైం మీరు ఇంకా ధైర్యంగా వేరే రైతులు కూడా చెప్పుకోవచ్చా? చెప్పండి. వేరే రైతులకి చెప్పుకోవచ్చు. ప్లస్ నేను కూడా నెక్స్ట్ ఇయర్ కూడా బాగానే నాటుతాను తీసుకొచ్చి. ఓకేనా. మంది మెలీనా శివంగి 226 వేసినందుకు ధన్యవాదాలు. మనం ఇక్కడ చూస్తున్నటువంటి వెరైటీ వచ్చేసి మెలీనా సీడ్స్ వారి టమోటా రకమైనటువంటి శివంగి 226 అనేటువంటి ఫీల్డ్ లో అయితే ఉన్నాం. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం, రాయదుర్గం నియోజకవర్గంలోని ఈరాల్ మండలంలో కొత్త అడిగిల గ్రామంలో రైతు దగ్గర అయితే ఉన్నాము. అయితే రైతు వేసినటువంటి శివంగి 226 యొక్క ప్రత్యేకతల గురించి రైతుని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం అన్న. మీ పేరు? చంద్రశేఖర్. మీ ఊరన్నా? కొత్త అడిగిలి అన్న. మీరు వేసిన వెరైటీ పేరు ఏం పేరన్నా? మెలీనా సీడ్స్ వారి శివంగి 226 అనే వెరైటీని వేసినారు. ఎప్పుడు వేసినారన్నా? నవంబర్ 29 ససి నాటుకున్నాం. ససి అంటే మీరు ఎన్ని వేల మొక్క నాటారా? 12,000 మొక్కలు. అంటే ఇది ఫస్ట్ టైం అన్న నాటింది? ఇదే ఫస్ట్ టైం. అంటే మీరు టమోటా వేసినది ఇది ఫస్ట్ టైం? ఇంకెప్పుడు వెళ్ళలేదు అన్న. ఇది మొక్క నాటినప్పటి నుంచి ఏ విధంగా అనిపించింది అన్న? పెరుగుదలలోనే వారం తర్వాత అప్పుడే స్టార్ట్ అవుతుంది, భారీగా వచ్చింది. అవునవును. అంటే ఇప్పటి వరకు మనకి ఎన్ని కటింగ్లు అయిందన్న? 11 కటింగ్లు అయింది. ఇంకో 4 కటింగ్లు వస్తేనే రేట్లు ధరలు తగ్గిపోయినందువల్ల అదే రేట్లు తగ్గిపోయినందువల్ల మీరు ఇంకా ఇంట్రెస్ట్ చూపలేకపోయినారు. అంటే ఇప్పుడు మీరు మీతో పాటు చాలా మంది వేరే వెరైటీలు నాటున్నారు కదా, వాటితో పోలిస్తే ఇది తోట ఏ విధంగా ఉందన్న? చాలా డిఫరెన్స్ ఉంది వాళ్ళతో పోలిస్తే. పెట్టుబడి కానీ మార్కెట్ రేట్ ఏ విధంగా పోతున్నానా? 630 వరకు పోయింది. టాప్ 630 వరకు. అంటే నేల మీద వదిలేసినా కూడా దాదాపు 10 కటింగ్లు అయితే జరిగిందని చెప్పి రైతు అయితే చెప్తున్నాడు. మీరు నాటినప్పటి నుంచి ఏమన్నా వైరస్ కానీ లేదంటే మచ్చకు కానీ పక్క కొమ్మలు రావడం కానీ ఏ విధంగా అనిపించేది? దానికి పెట్టుబడి అయితే పెద్దగా రాలేదు. మొక్క ఇదంతా విత్తనాలతో నుంచి ఫస్ట్ కటింగ్ పడేంత వరకు ఒక 40,000 45,000 వచ్చింది. 40,000 దాదాపు ఇప్పటి వరకు అయితే 11 కటింగ్లు అయితే తిప్పడం జరిగింది కదా. మార్కెట్కి ఎన్ని బాక్సులు అయితే పోయిందని ఇప్పటి వరకు? 3,000 బాక్సులు పోయింది. 3,000 బాక్సులు. మెలీనా సీడ్స్ రైతు సోదరులు మనం లైవ్లోనే అయితే ఉన్నాము. కేవలం ఒకే ఎకరాలో 12,000 మొక్క అయితే నాటడం జరిగింది. మెలీనా సీడ్స్ వారి శివంగి 226 అనే వెరైటీని ఇప్పటి వరకు అయితే 3,000 బాక్సులు అయితే దాదాపు బయటకు వెళ్ళడం అయితే జరిగింది అన్న. ఇప్పుడు మీకు 11 కటింగ్లు అయితే జరిగింది కదా, ఇంకా 4 కటింగ్లు కూడా జరుగుతుంది అంటున్నారు. మనకి కాయ ఏ విధంగా ఉందన్న? రౌండ్ షేప్ కానీ కాయ గట్టితనం కానీ? కాయ గట్టితనం అంటే ఈ మార్కెట్కి పోతే ఒక 10 మంది అడుగుతారు యాసిడ్ అని. కాయ మాత్రం గట్టి, దాంట్లో డౌటే లేదు, భారీ గట్టి ఉంది. పండైనా తడుస్తుంది, గట్టి భారీ ఉంది. అదానికి దాన్ని మెచ్చవచ్చు.
పక్క తోటలు కూడా ఇదే విధంగా దిగుబడి వచ్చిందా లేదంటే దీనికన్నా ఏమన్నా తగ్గిందా? తగ్గింది. వాళ్ళకి మాకు ఒక 600-700 బాక్సులు 600-700 బాక్సులు కేవలం ఒక ఎకరాలని 3000 బాక్సులు తెంపితే వాళ్ళకి ఒక 6 నుంచి 700 వరకు తగ్గింది. శివంగి వేసినందుకు మీకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఇబ్బంది ఏం లేదు. మామూలు చాలా మంది కొత్త వెరైటీలు అంటే చాలా విధంగా కాయ మెతుకు వస్తుంది, అది కాపు సరిగ్గా పట్టుకోదని చాలా మంది మీరు శివంగి ఫస్ట్ టైం వేసినారు కదా, మీకు ఏ విధంగా అనిపించింది? ఫస్ట్ టైం నాకేం బాగుంది. మన కాయ పూత కానీ ఫ్లవర్ డ్రాప్ కానీ అంత ఏం లేదా, బాగుంది, అంతా బాగుంది. కాప్ సెట్టింగ్ కానీ అంతా బాగుంది. అదే కాయ గట్టితనం కూడా గట్టిదనం అంటే నెంబర్ 1 నంబర్ 1 గట్టిదంటే భారీ గట్టింది. పండైనా పటైనా వ్యాపారస్తున్న ఫస్ట్ చూసేది పండైన కానీ పట్టుకుంటాడు. గట్టి ఉందంటే ఆ ఆటను వదిలిపెట్టిపోడు, ఆట నిలబడతాడు. అదే మనం రైతు మాటలోనే వింటున్నాము. మెలినా చూసుకోవచ్చు, మనకి 11 కటింగ్లు అయినప్పటికీ కూడా కాయ సైజు కానీ షైనింగ్ కానీ కాయ గట్టితనం కానీ అన్ని రకాలుగా బాగుంది. ఇప్పటికైతే దాదాపు 11 కటింగ్లు అయితే రైతు తెంపడం అయితే జరిగింది. చూసుకోవచ్చు మనం కాయ చెట్టు ఎగురు కూడా ఏ విధంగా వచ్చింది అనేది. మెలినా సీడ్స్ వారి తరపున రైతు సోదరులకు నమస్కారం. నా పేరు నందకిషోర్. అనంతపురం జిల్లా పంపనూరు గ్రామంలో మనకి మెలినా సీడ్స్ వారి శివంగి 226 అనేటువంటి టమోటా రకాన్ని వేసినటువంటి రైతు అక్లప్ప గారు అయితే ఉన్నారు. అయితే మెలినా సీడ్స్ వారి శివంగి 226 యొక్క ప్రత్యేకతల గురించి ఆ రైతుని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, నమస్తే అన్న. నమస్తే. మీ పేరన్నా? నా పేరు పొట్టే అక్లప్ప. మీ ఊరన్నా? పంపనూరు మండలం ఆత్మకూరు, జిల్లా అనంతపురం. అన్న మీరు వేసిన వెరైటీ పేరు ఏం పేరు అన్న? మెలినా శివంగి 226. శివంగి 226 అన్న ఎప్పుడు వేసారన్న ఇది? అక్టోబర్ ఫస్ట్ లో వేసినాం. ఎన్ని వేలు మొక్క నాటినారన్న? 35,000 నాటినా. 35,000 మొక్క నాటినాడు. అన్న ఎట్లా అనిపించింది అన్న? మీరు ఇంకా ఇది ఫస్ట్ టైం కదా? ఫస్ట్ టైం. నాకైతే చాలా బెస్ట్ గా అనిపించింది. అంటే మనకి మీరు ఇది ఇంకా ఫస్ట్ టైం కదా వెరైటీ? ఇంతకు ముందు ఏ వెరైటీలు నాటుతుంటారా? నేను ఆ తర్వాత ఇవన్నిటికీ కంపేర్ చేసుకుంటే నాకే ఇది చాలా బెస్ట్ గా ఉంది. కాయ గట్టితనం ఎట్లా? గట్టితనం బాగుందనా? అంటే మీరు మొక్క నాటినప్పటి నుంచి బాగా వచ్చిందనా ఇది? అంటే నాటిన ఒక 15 రోజుల మధ్యలో వర్షం పడింది. 2 వారాలకు ఫుల్ గా తడిసిన తర్వాత కొద్దిగా పెరిగిన తర్వాత మళ్ళీ వర్షం తగ్గిపోయిన తర్వాత మళ్ళీ పిలుపులు వచ్చిన తర్వాత బాగా ఎక్కువ గ్రోత్ వచ్చి మంచి కాబట్టి నాకు మార్కెట్ లో నెంబర్ 1 గా పోతుంది. నెంబర్ 1 అంటే మనకి చాలా మంది కొత్త వెరైటీలు అంటే నమ్మరనా? దాన్ని మీరు ఇప్పుడు కొత్త వెరైటీ నాటినందుకు నేను ఫస్ట్ వేరే వాళ్ళు చెప్పంగా నేను నమ్మలేకపోయినా. ఆ తర్వాత నేను సెల్లులో కానీ చూసిన. సెల్లులో చూసిన తర్వాత నాకు కొద్దిగా దీన్ని నాటాలని మిమ్మల్ని సంప్రదించిన మీరు నారా ఎక్కడ తెచ్చుకున్నారన్నా మీరు? నేను కళ్యాణదుర్గంలో తెచ్చుకున్నారు. మీరు ఎప్పుడు ఎన్నేళ్ళ నుంచి టమాటో వేసి? నేను 2002 నుంచి టమాటో వేసేది అంటాను ఉన్నారు. మనకి ఇది శివంగి నాటడం ఫస్ట్ టైం నాటడం జరిగింది. మీకు కాపు కానీ కాయ గట్టితనం కానీ సైజ్ కానీ మనకి మార్కెట్ రేట్ కానీ ఏ విధంగా? అన్నిట్లోనూ 100% ఉంది. ఇప్పుడు చాలా మంది శివంగి అంటే కొత్త వెరైటీలు ఎట్లుంటాయేమని చాలా భయపడుతుంటారు. అట్లా రైతులకు మనం ధైర్యంగా ఇచ్చుకోవచ్చు. 100% ధైర్యంగా ఇచ్చుకోవచ్చు. కాయ సైజ్ కానీ ఇప్పుడు ప్రతిదానికి 3, 4, 5 ఉంటాయి. అవునవును. ఒక గుత్తికి దీనికి 5 నుండి 8 కాయలు ఉన్నాయి. 5 నుంచి 8 కాయలు. ఎన్ని కోతలు కోసినారన్న మీరు? ఇప్పుడు 6 కటింగ్. 6 కటింగ్లు. ఇప్పటి వరకు ఎన్ని బాక్సులు బయటకు పోయిందన్న? ఇప్పుడు ఈ రోజు 150 అయితే నాకు 1000 బాక్సులు పోయినట్లు. 1000 బాక్సులు. ఇప్పటి వరకు 1000 బాక్సులు పోవడం అయితే జరిగింది. అంటే ఇంకా ఎన్ని కటింగ్లు తెగొచ్చని మీ అంచనా, మీరు ఆశిస్తున్నారన్న? ఇంకా నాకు ఇంకా 1000 పైన దిగుతుంది. ఇంకా 1000 పైన. ఇప్పుడు 1000 తెగింది, ఇంకా 1000 పైన దిగుతుంది. అంటే మనకి ఇది చాలా మంది ఇది స్టేకింగ్ కానీ నేల పైన కానీ రెండింటికి సరిపోతుంది. అంటే రెండింటికి అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు మీరు నేల మీద వేసినప్పటికీ ఇంకా ఇంత మాత్రం ఉంది. ఇంకా మీరు స్టేకింగ్ చేస్తే దీనికన్నా డబుల్ దిగుబడి ఉంటుంది, వచ్చే ఆస్కారం ఉంటుంది. ఓకే, మెలినా సీడ్స్ రైతు సోదరులు కూడా గమనించగలరు. అంటే మనకి ఇది చాలా మంది రైతులు స్టేకింగ్ నేల మీద అని అంటుంటారు. రైతు మాటలో వింటున్నాము, మనం లైవ్ లో కూడా ఉన్నాము. ఇక్కడ రైతు స్టేకింగ్ అయితే చేయలేదు. నేల మీద వేసినప్పటికీ కూడా ఇంతటి క్లైమేట్లో కూడా దాదాపు ఇప్పటికైతే 1000 బాక్సులు అయితే తెగింది. ఇంకా 1000 బాక్సులు తెగే ఆస్కారం ఉందని చెప్పి రైతు సంతోష వ్యక్తం అయితే చేస్తున్నాడు. అంటే నిన్న ఎన్ని బాక్సులు అయిందన్న మీవి? 140 బాక్సులు. 140 బాక్సులు. ఏం రేట్ పోయింది అది? 200 పోయింది ఈరోజు. 200. మామూలు వేరే వెరైటీలు అన్ని ఏం రేట్ పోయినావన్నా?
నన్ను 100 రూపాయలు అంటే 120, 130, 150 వస్తున్నాయి. అంటే మనకి ఇప్పుడు శివంగి 226 మనకి మార్కెట్ లో కూడా రేట్ బాగానే పోతుందని ఆ రేట్ బట్టి మనం అంచనా చేసుకుంటే ఈ రోజు ఉండే రేట్లలో బట్టి దాదాపు ఇప్పుడు 200 పోయిందంటే వేరే వెరైటీలు కూడా దానికన్నా ఓ 10 రూపాయలు ఎక్కువ పోయే ఆస్కారం ఉంటుంది. కాయ గట్టితనం కానీ సైజు షైనింగ్ అన్ని రకాలుగా బాగుంటుంది. మనం చూసుకోవచ్చు ఈ పొలం వచ్చేసి దాదాపు ఇప్పటికి 6 కటింగ్లు అయితే తెంపడం జరిగింది. కాయ సైజు కానీ షైనింగ్ కానీ కాయ గట్టితనం కానీ మనకి దగ్గర కాపు కూడా చూసుకోవచ్చు. మనము చివరి దాకా పైనుంచి కింద దాకా ఒకే రకమైన కాపు ఉంది. మీరు దీన్ని ఏ విధంగా తెలుసుకున్నారు? ఇది ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? నేను యూట్యూబ్ ద్వారాగా చూసినాను, వీడియో చూసినాను. ఆ తర్వాత నందకిషోర్ అనే కళ్యాణం డిస్ట్రిబ్యూటర్ అతనితో నేను ఫోన్ చేసిన అతనికి. ఫోన్ చేసిన తర్వాత అతను బాగుంటుందని చెప్పినాడు, కానీ నేను నమ్మలేకపోయినాను. కానీ నాకు వర్షాకాలంలో ఎక్కువ నాకు మచ్చ అనేది చాలా రోపించింది. నేను అసహించుకున్నా. నేను ఒక సీజన్కి మే 1 అంటే డిసెంబర్ వరకు నేను నాటుకుంటూ వస్తుంటా. సంవత్సరం 360 రోజులు కాయ నా తోటలో ఉంటది. మొత్తం 360 రోజులు కానీ 20 నుండి 25 ఎకరాలు పెడతాను నేను. 25 ఎకరాలు ఓన్లీ టమాటానే స్టెప్పులు. ఇది 30-40 రోజులు అయిందంటే మళ్ళీ అక్కడ పెట్టేసి ఉంటా. అప్పుడు నేను మచ్చకి చాలా విసుగు చెందిన అప్పుడు ఆయనకి ఫోన్ చేస్తే ఆయన నందకిషోర్ అన్న చెప్పినాడు. చెప్తే నేను వాటికి నమ్మలేకపోయినా మళ్ళా పోయిన తర్వాత ఆయన నాకు నార చూపించినాడు, పీకిచ్చినాడు. నేను నాటిన తర్వాత కానీ నేను నమ్మలేకపోతే ఆ తర్వాత మళ్ళీ నేను నాటిన 15 రోజులు అంటే 20-25 రోజుల వరకు అంటే ఒక వారంలో 2 తూర్లు వర్షం పడింది. పెద్ద వర్షం పడింది. బోధలు పీక్ వచ్చినాయి. అప్పుడు నేనైతే ఇది పంట ఫెయిల్యూర్ అవుతుంది అనుకున్నా. ఆ తర్వాత వర్షం తగ్గిపోయిన తర్వాత నేను మందులు కొట్టే స్టార్ట్ చేసిన, మందులు ఇడిసే స్టార్ట్ చేసిన. ఇంకా ఆ తర్వాత నాకు ధైర్యం వచ్చింది. అంటే మనకి అప్పటి నుంచి వర్షాలు పడినా కూడా 2 వర్షాలు పెద్ద వర్షాలు పడినా కూడా చెట్టు ఎక్కడ కానీ డ్యామేజ్ లేదు, ఎక్కడ నలగలేదు. మామూలు వర్షాలు పడితేనే ఇది చిన్న చెట్లుగా కానీ ఆకుమచ్చ అనేది విపరీతంగా లేదు. మన దానికి అట్లేమన్నా ఆకుమచ్చ కానీ కొమ్మ మచ్చ కానీ అస్సలు మచ్చ కానీ ఎక్కడే కానీ లేదు, ఏంది లేదు. ఇప్పుడు నేను ఇన్ని భాషలు ఎక్కడైనా ఒక మచ్చకాయ తీసేసిండేది లేదు. ఇంకా అదే మనకి చాలా మంది రైతులు కూడా ధైర్యంగా ఇచ్చిన మచ్చ ఎక్కడ గానీ ఆస్కారం లేదు. ఒకవేళ మచ్చ వర్షం వచ్చినా కూడా తట్టుకునే వైరస్ ఈ శివంగి 226 నమ్ముతున్నా. ఓకే, మెలినా సీడ్స్ వారి శివంగి వేసినందుకు ధన్యవాదాలు. మెలినా సీడ్స్ వారి తరఫున రైతు సోదరులకు నమస్కారం. నా పేరు నందకిషోర్. నేను మెలినా సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు కంపెనీలో కళ్యాణదుర్గం నుంచి సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా వర్క్ చేస్తున్నా. అయితే మనం ఈ రోజు ఈ వీడియో చేయడానికి ముఖ్యంగా కారణం ఏమంటే మనం మెలినా సీడ్స్ వారి శివంగి 226 టమోటా రకమైనటువంటి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కొత్తూరు గ్రామంలో రైతు నరసింహ గారి పొలంలో అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఆ శివంగి 226 యొక్క కొన్ని ప్రత్యేకతల గురించి రైతు నరసింహ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, నమస్కారం అన్న. నమస్తే. మీ పేరు? నరసింహులు అన్న. మీరు నాటిన వెరైటీ పేరు ఏం పేరన్నా? శివంగి 226. మెలినా సీడ్స్ వారి శివంగి 226. మీరు ఎప్పుడు నాటారన్నా? అక్టోబర్ 2వ వారంలో నాటినారు. ఎన్ని వేల మొక్క నాటినారా? 15,000 మొక్క నాటినాను. 15,000 మొక్క అయితే నాటడం జరిగింది. అన్న, మీరు ఇప్పుడు ఇది ఫస్ట్ టైం కదా నాటిండేది? మామూలుగా ఇది మొక్క నాటినప్పటి నుంచి ఎట్లా అనిపించింది అన్న మీకు? నాటిన 15,000 మొక్క అయితే నాటినారు, మళ్ళీ ఏమైనా పోయిండే నాట్లకి ఏమన్నా నాటినారా? లేదు, పోయిండాను. ఎప్పుడన్నా కానీ నేను వేరే సీడ్స్ ఏదైనా నాటిన కూడా ప్రతిసారి నేను మొక్క నాటుతున్నట్లే ఒక 15 రోజులకే అర్థానికి అర్థం పోతుండే. ఈ శివంగి 226 ఫస్ట్ టైం నేను ఏం నాటల్లా, ఇది వస్తుందో రాదు, మార్కెట్లో కూడా రేట్ ఉంటుందో లేదో, ఇది పంట దిగుబడి వస్తుందో లేదో అని అనుమానంతో నేను ఇట్లా మొక్క అయితే నాటినాం. మన పోయిండే నాట్లకైతే మళ్ళీ నాటినప్పటి నుంచి మనకి ఇది ఎన్ని రోజులు కటింగ్ పడిందన్న? ఇదే నేను ఫస్ట్ టమోటా రేటు ఉందో లేదా అని నేను ఎవరంత నెగ్లెక్ట్ చేసి ఫస్ట్ లోనైతే చేయలేదు. అంటే మొక్క నాటినప్పటి నుంచి మనకి నెల రోజుల వరకు నెల పైన కూడా అనుకో 40 రోజుల దాకా కూడా నేను ఏమే ఊరికే నాటి మందు ఎటువంటి సాయిల్ అప్లికేషన్ అయితే చేయలేదు. ఊరికి నాటినాను అట్లా లైట్ గా అంతే. అట్లా 2 సార్లు అట్లా లైట్ స్ప్రే చేసుకున్నాను. అంత తప్పినాక ఇంకా ట్రిప్ కి అయితే 7 రోజులు లేదు. 40 రోజుల వరకు 40 రోజుల వరకు 7 రోజులు కూడా వదిలేదు. ఇంకా వర్షం పడితే ఇంకా ఉండే మొక్కు కూడా అంతా డల్ అయిపోయి ఇంకా నేను కూడా ఇంకా ఊరికైతే తిరిగి తర్వాత రేట్లు వచ్చినట్లల్లా నేను ఇంకా పెట్టుబడి పెడితే
ఇప్పుడు 4 నెలల పైన అయింది. ఇప్పుడు ఈ మొక్క నాటి అక్టోబర్ మనం 2వ వారం లెక్కేసుకున్నా కూడా 4 నెలలు 120 రోజులు పూర్తయింది. 120 రోజులు 130 రోజులు ఖచ్చితంగా అయింది. అంటే మనకి దాదాపు అంటే మీకు ఎన్ని రోజులకి ఇప్పుడు మీలే అంచనా ప్రకారం మీరు 40-45 రోజుల వరకు ఎటువంటి మీరు సాయిల్ అప్లికేషన్ కానీ మందు కానీ వీడలేదు కాబట్టి మనకు తక్కువైనా ఒక 80 రోజుల వరకు మీకు కటింగ్ పడింది. మామూలుగా అంటే మేము చాలా వరకు 80 రోజులు కంపల్సరీ పడింది అప్ప. 20-30 బాసులు పడింది. తిరిగి రెండో కటింగ్ కి ఒక 50 దాకా అయినవి. అట్లా ఇంకా స్టెప్ బై స్టెప్ అయ్యి ఇంకా ఎక్కింది బాసులు కూడా. మనకి ఇప్పుడు కటింగ్ కి పెరిగే దాంట్లోనే ఉందన్న పెరిగే దాంట్లోనే ఉంది. అంటే మనకి ఇప్పుడు మీరు వర్షాలకి మనకి మీరు నాటిన టైంలో దసరా పండుగ అయిపోయిందంటే వర్షాలు ఒక పెద్ద వానలే పడినాయి. మనకి వర్షానికి ఏ విధంగా తట్టుకునింది అనేది? వర్షానికి కూడా బాగా తట్టుకుని ఏది వదులుకోకుండా కూడా బాగా తట్టుకొని బాగా నిలబడింది. ఇంకా ఒకసారి నాతో పాటు ఒకరు నాటింటే ఆ తోట ఎత్తిపోయా. ఇదైతే పైరు ఎట్లుండేది అట్లానే ఉంది కానీ నేను పెట్టుబడి పెట్టుకోకుండా కూడా పైరు అయితే తట్టుకునింది. మీతో పాటు నాటిన వెరైటీలు ఇప్పటి వరకు అయితే ఉన్నాయా? లేదు అప్పుడే పైరు అది వేరే, అప్పుడే పైరే వెళ్ళిపోయి వాళ్ళదే తిరిగి మళ్ళీ తీసుకొచ్చి నాటినారు అనమాట. మాదైతే ఎటువంటి పైరు పోలేదు, నేను నాటులకి పెట్టలేదు. అంటే ఇది ఇప్పటికైతే దాదాపు మనకి 80 రోజులకే ఫస్ట్ కటింగ్ పడింది. 80 రోజులు మీరు కొంచెం లేట్ గా చూసుకున్నారు కాబట్టి మామూలుగా అయితే మనకి ఇట్లా ఎండాకాలంలో అయితే 65-70 రోజుల్లో ఫస్ట్ కటింగ్ పడేస్తుంది. అన్న మీకు ఇది మనకి వైరస్ గానీ ఎట్లా తట్టుకునింది అన్న? చూడప్ప వైరస్ గానీ ఏదైనా కానీ రోగానికి కూడా తట్టుకుంటుంది. బాగా దిగుబడి వస్తుంది. రోగానికి అయితే మనకి కళ్యాణదుర్గంలో దాదాపు 80% టమోటా వేసే రైతులు ఉన్నారనమాట. వాళ్ళు చాలా మంది ఏమంటున్నారు, ఇది మనకి కట్టితేనే వస్తుంది, నేల మీద రాదనే అపోహలు ఉంటాయి. మీరు ఇప్పుడు చాలా లేట్ గా మీరు కట్టినా కూడా కట్టినా దీనికి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. అనా వర్షానికి బెడ్లను ఉంటే వర్షం పడితే యా పంట అయినా పోతుంది కానీ తట్టుకుంటుంది. అన్ని సీడ్స్ కింద ఈ సీడ్స్ మాత్రము వర్షానికి తట్టుకుంటుంది. యా పంటలు కానీ ఇంకా కుళ్ళిపోతుంది. ఎన్ని కటింగ్లు తెగిందన్న మీదే? 17-18 కటింగ్ దిగింది అప్పుడు. మెలీనా సీడ్స్ వారి రైతు సోదరులు గమనించగలరు. మనం ఇప్పుడు ప్రెజెంట్ శివంగి 226 ఫీల్డ్ లో మోరేపల్లి కొత్తూరు గ్రామంలో అయితే ఉన్నాము. చూసుకోవచ్చు మనకి ఈ వెరైటీ వచ్చేసి దాదాపు మనకి 17 కటింగ్లు అయితే తెగడం జరిగింది. ఇప్పుడు 120 రోజులు దాదాపు 120 రోజులు అయితే కంప్లీట్ చేసుకోండి అన్న. ఇప్పుడు మనకి 17 కటింగ్లు అయితే తెంపడం జరిగింది కదా. 17 కటింగ్లు గాను ఇప్పుడు 8,000 బాక్సులు మనకి మార్కెట్ కి పోయిందన్న? అన్న 1800 బాక్స్ అయితే పోయిందన్న. 1800 బాక్సులు 1800 బాక్స్ పక్క పోయింది. దాంట్లో ఎటువంటి డౌటే పడే ఇబ్బంది లేదు అసలు. రైతు మనకి ఇప్పుడు 1800 బాక్సులు అయితే బయటకు పోవడం జరిగింది. మీరు 2,000 మొక్క నాటిండేది? 15,000 మొక్క ఖచ్చితంగా నాటిన. 15,000 మొక్క మీరు నాటడం జరిగింది. మళ్ళీ ఎటువంటి దాంట్లో ఒక పైరు కూడా పెట్టలేదు, వేరే పైరే పెట్టలేదు. 1800 బాక్సులు అయితే బయటకు పోయింది. ఇంకా మీ అంచనా ప్రకారము ఇప్పుడు ఇంకా ఎన్ని బాక్సులు తెగొచ్చాను? ఇంకా ఇంకొక 500 బాక్స్ తెగుతుంది. ఇంకా 500 బాక్స్ ఎటువంటి అంటే మీరు ఇప్పుడు ఫస్ట్ టైం కదా ఈ వెరైటీ నాటింది. ఇంతకు ముందు ఏ వెరైటీలు వేస్తున్నారన్న మీరు? ఇదే అన్ని మొత్తం వేసేసినాను. అన్ని వెరైటీలు చూసినారు? అన్ని వెరైటీలు చూసినారు. ఈ వెరైటీ ఇది మాత్రం ఫస్ట్ టైం. వాటితో పోలిస్తే మనకి ఈ వెరైటీ ఏ విధంగా ఉంది? గానీ వైరస్ గానీ కాయ గట్టిదనం గానీ మార్కెట్ రేట్ గానీ సైజ్ గానీ షైనింగ్ గానీ ఇదే రౌండ్ షేప్ గానీ భారీగా ఉంది. మొత్తానికి ఏమో ఈ సీడ్స్ అయితే నా వరకు అయితే నేను వదులుకోండి. ఎవరన్నా నమ్మి పెట్టుకునేటటువంటి పెట్టుకోండి. మళ్ళీ కావాల్సింటే మీదే ఒక వీడియో నేను చూస్తాను అంతే. కాదన్నా ఇప్పుడు మీరు ఫస్ట్ టైం ఈ వెరైటీ నాటినారు కదా, మీకు మార్కెట్ రేట్ అంటే నువ్వు శివంగి వేసినావు, నీ పక్కనే వేరే వెరైటీలు వేస్తుంటారు, వాటితో పోలిస్తే మనకి మార్కెట్ రేట్ ఏ విధంగా పోతుంది? మాదే 10 రూపాయలు ఎక్కువ ఉంటది కానీ తక్కువ లేదు. అంటే దీని స్పెషాలిటీ ఏమని చెప్తారు? కాయ గట్టితనం ఉంటుంది, గట్టితనము బాగా షైనింగ్ గానీ రౌండ్ షేప్ గానీ అంత బాగా నీట్ గా ఉంటుంది అనమాట. సాహకిన బాగుంటుంది. ఇప్పుడు మీరు 120 రోజులు కంప్లీట్ అయినా కూడా కాయ గానీ సైజ్ గానీ షైనింగ్ గానీ అన్ని రకాలుగా బాగుందని చెప్పి రైతు సంతోష వ్యక్తం అయితే చేస్తున్నాడు. చూసుకోవచ్చు మనకి వెరైటీ 1700 బాక్సులు అయితే పెట్టినా కూడా ఇంకా మనకి దాదాపు 500 బాక్సులు కూడా ఎటువంటి డోకా లేదని చెప్పి రైతు సంతోష వ్యక్తం అయితే చేస్తున్నాడు. చూసుకోవచ్చు మనకి చివరి కాపు వరకు కూడా పైదాకా కూడా ఒకే రకమైనటువంటి కాపు మంచి దిగుబడి వచ్చిందని చెప్పి రైతు సంతోష వ్యక్తం అయితే చేస్తున్నాడు. చూసుకోవచ్చు మనం లైవ్ లో కూడా ఉన్నాము.